కాళీమాత మీద ఆల్రెడీ పార్ట్ 1 షార్ట్ వీడియో రిలీజ్ చేశాను. ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియో చూడండి. తెలియని విషయాలు ఏమైనా ఉన్నా కూడా తెలుస్తాయి. ఇది పార్ట్ 2 అండ్ ఫైనల్ వీడియో. కాళీమాత తత్వజ్ఞానాన్ని, శివజ్ఞానాన్ని ప్రసాదిస్తుందని నిన్నటి వీడియోలో నేను చెప్పాను. కాళీమాత రూపం ఎలా వచ్చింది అనేది కూడా మనం తెలుసుకుందాం. దీనికి ఒక పురాణ గాథ ఉంది. పూర్వం రక్తబీజుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసునికి 2 వరాలు ఉన్నాయి. ఒకటి, అతని రక్తం బొట్టు చిందినట్లయితే ఈ యుద్ధంలో కానీ అంతకంతకు ఆ రక్తబిందుని ఎన్ని రక్త బిందువులు చిందినట్లయితే అంతమంది రక్తబీజులు ఉద్భవించేలాగా ఒక వరం. ఇంకొకటి, అతన్ని ఒక స్త్రీ మాత్రమే సంహరించగలదు అనేటటువంటి వరం. 2 వరాలు ఉన్నాయి. స్త్రీ అంటే చిన్న చూపు, స్త్రీ నన్ను ఏం చేస్తుంది అని. కానీ అదే స్త్రీ జగన్మాత అని తెలుసుకోలేకపోయిన మూర్ఖుడు. అయితే ఈ రక్తబీజుని యొక్క బాధలు భరించలేక దేవతలంతలు వెళ్ళి జగన్మాతను ప్రార్థించారు. జగన్మాత వారి మొలల ఆలకించి ముందుగా తన సింహవాహిని రూపిణిగా వచ్చి యుద్ధంలో రక్తబీజుని వధిస్తున్న కొద్దీ అంతకంతకు ఆ రక్తం బొట్టు చిందినప్పుడల్లా రక్తబీజులు పెరుగుతూ ఉన్నారు. అప్పుడు జగన్మాత ఇలా లాభం లేదు అనుకుని తీవ్రమైన, ఉగ్రమైన, భయంకరమైన కాలరాత్రి స్వరూపంతో ఎంతో పెద్ద నాలికను చాపి ఆ రక్తం బొట్టు చిందుతున్నప్పుడల్లా ఆ రక్తాన్ని పీలుస్తూ మొత్తానికి రక్తబీజుని సంహరించారు. రక్తబీజుని సంహరించాక కాళీమాత యొక్క అస్సలు కోపం అనేది తగ్గట్లేదు. ఇలాగే ఉంటే ప్రళయం ఖాయం. ఆమె తాండవం చేస్తూ అలాగా ముల్లోకాలు ముల్లోకాలు కూడా భయకంపితులైపోతున్నారు. అప్పుడు దేవతలందరూ వెళ్ళి విష్ణుదేవునితో సహా శివుని వద్దకు వెళ్ళి, మహాదేవ, కాళీమాత కోపం అనేది శాంతించట్లేదు, ఇలాగే ఉంటే ప్రళయం నిశ్చింతం అని చెప్తే అప్పుడు శివుడు, బాధపడద్దు, ఏ రూపంలో ఉన్నా కూడా నా భార్య, మనకంటారు కదా లలితా సహస్రనామంలో సదాశివ పతివ్రత అని, నేను వెళ్ళి ఆమెను శాంతింపచేస్తానని ఎక్కడైతే కాళీమాత నృత్యం చేసుకుంటూ వెళ్తున్నారో ఆ దారికి అడ్డంగా వెళ్ళి శివుడు పడుకుంటారు. ఈ స్పృహ లేనటువంటి కాళీమాత అంటే అది ఒక లీలగా మాత్రమే మనం తీసుకోవాలి. కాళీమాత అలా నృత్యం చేస్తూ వెళ్ళి అనుకోకుండా శివుని వక్షస్థలం మీద పాదాన్ని మోపి తర్వాత స్పృహలోకి వచ్చి, అయ్యో నేను ఎంత పని చేశాను క్షణికావశంలో, నా భర్త వక్షస్థలం మీద పాదం మోపానని, స్వామి నన్ను క్షమించండి అని అంటే అప్పుడు శివుడు, దేవి ఇది ఒక లీల మాత్రమే, మన ఇద్దరం కలిపి చేసినటువంటి లీల. కాళీమాత స్వరూపం నాకు నీ స్వరూపాల్లో కల్లా నాకు అత్యంత ప్రియమైనది. కాలరాత్రి లేనిదే ఏ జీవికి ఆగమనం లేదు. కాబట్టి నీ అన్ని స్వరూపాల్లోని నాకు కాళీమాత స్వరూపం అంటే ఇష్టం. నీ కాళీ స్వభావం నాకు స్వరూపం.